चाबी किधर है? अरे नहीं हो रही है। जिंदा भैया निकाल लो। భలే నవ్వుతానే రా. మామూలుగా పేరు పెట్టా చెప్పనా? ఏది అయితే పోతే ఇప్పుడే చెప్తానా. మామూలుకి గిన్నె మీద ఇప్పుడు నీ పెట్టాడు కదా, మీరే పెట్టారు వాళ్ళకి. వాళ్ళు హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాగ్స్ హరీష్. నేను మీ హరీష్. సో ఈరోజు నిన్న అయితే వారణాసిలో దర్శనం అయిపోయింది. నైట్ వరకు మనకు బండి అన్లోడ్ కూడా అయిపోయింది. అండ్ లోడింగ్ అయితే వచ్చినాం పొద్దున. ఇప్పుడు మనం వచ్చేసి రామ్నగర్, అంటే వారణాసి పక్కనే ఉంటుంది, ఒక 20 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అక్కడ లోడింగ్ కోసం అయితే వచ్చేసినాం. సో చాలా రోజు అయింది చికెన్ అయితే తినక. అట్లా అని చెప్పేసి ఈ రోజు అయితే పొద్దున్నే శ్రీకాంత్ 7ంటికే లేచి పోయి చికెన్ అయితే తీసుకొని అయితే రావడం అయితే జరిగింది. మ్యారినేట్ అయితే చేస్తా ఉన్నాను. 8:30కు లోడింగ్కి అయితే పిలుస్తా అని అయితే చెప్పిర్రు. ఒకవేళ మనకు అన్నం ఇది మ్యారినేట్ చేసి పక్కన పెట్టగానే లోపల లోడింగ్ కోసం అయితే పిలవచ్చు మేబీ. సో ఈరోజు వీడియో అయితే మనకు లోడింగ్ మన లోడింగ్ వచ్చేసి షాద్నగర్కి అయితే వేసుకొని అయితే రావడం అయితే జరుగుతూ ఉంది. షాద్నగర్కి కిరాయి వచ్చేసి మనకి 2750 రూపాయలు అయితే రాస్తూ ఉన్నారు ఇక్కడ రామ్నగర్ నుంచి. డౌన్ కిరాయి అయితే ఏం లేదు, మనకు డీజిల్ పోను ఒక 5,000 కూడా మిగిలిడు కష్టమే, అదనమాట ముచ్చట. సో చికెన్ అయితే మ్యారినేట్ చేసేసుకుందాం. మ్యారినేట్ చేసేసుకొని పక్కన పెట్టి నెక్స్ట్ వెళ్ళిపోయి రైస్ అయితే పెట్టుకుందాం. రైస్ వండుకునే లోపు నాకు తెలిసి లోడింగ్ అయితే బిల్ చేస్తారు. సో ఇలాంటి ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అయితే మన ఛానల్లో అయితే ఎప్పటికప్పుడు అయితే వస్తూ ఉంటుంది. ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఇట్లా అనుకున్నావా లేదో, చెయ్యి కడుగుదామని బయట పెడతా అంటేనే సెక్యూరిటీ అయితే వచ్చిండు. సెక్యూరిటీ వచ్చి లోడింగ్ లోపలికి అయితే పెట్టామని చెప్పేసి అయితే అన్నాడు. ఇక్కడ ముందే కాటా అయితే ఉంది, కాటా పెట్టుకొని లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక అన్నం కూడా లోడ్ అయితే అండ్ అన్నం వండేసుకుందాం. మరి పేపర్లు వచ్చేలోపు కర్రీ కూడా ప్రిపేర్ చేసుకుందాం. మనం బండి కాటా పెట్టేసుకొని లోపల పెట్టేద్దాం. బండి కాటా పెట్టి లోపల పెట్టగానే వెంటనే లోడింగ్ అయితే స్టార్ట్ చేశారు. లోపలనైతే పట్టా ఈ విధంగానైతే వేసుకోవాలి. కొన్ని ప్లేస్లలోనైతే మనకు ఒక కవర్ అయితే ఉంటుంది, కవర్ వాళ్ళదే వేస్తూ ఉంటారు. సో ఇక్కడ మన పట్టా ఉంది కాబట్టి ఎక్స్ట్రా మనం పట్టా అయితే ఈ విధంగా వేసాము. ఆల్మోస్ట్ 1 అవర్లో మనకు బండి మొత్తం లోడింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయిందనమాట. సో పేపర్స్ కూడా వెంటనే రెడీ అయితే చేస్తారు. నేను వచ్చేసి ఇప్పుడు 24.5 టన్నుల లోడ్ అయితే వేస్తూ ఉన్నాను. 24.5 వేస్తే బరాబర్ మన వెహికల్ అయితే పాసింగ్ అయితే టచ్ అవుద్ది అనమాట. సో ఇంకొక 2 నెట్లు కంప్లీట్ అయిపోతే మన బండి ఫుల్ లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోద్ది. అండ్ ఇక్కడ లోడింగ్ చేసే వాళ్ళు కూడా చాలా ఫాస్ట్గా చేస్తూ ఉన్నారు. చూడండి, రన్నింగ్లోనే ఉరుకొచ్చుకుంటూనే చేస్తూ ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ ఈరోజు లోడింగ్కి ఒక 6 బండ్లు అయితే వచ్చినాయి, ఒక 3 బండ్లు అన్లోడింగ్ అయితే వచ్చినాయి. వీళ్ళు ఎంత ఫాస్ట్గా లోడింగ్ చేస్తే అంత ఫాస్ట్గా వీళ్ళకి వర్క్ కంప్లీట్ అయిపోద్ది. అండ్ ఈరోజు డబ్బులు కూడా ఎక్కువ పడే అవకాశం అయితే ఉంటుంది కదా, అట్లని చెప్పేసి ఈ విధంగా రన్నింగ్లోనైతే లోడింగ్ అయితే చేస్తూ ఉన్నారు. బండి లోడింగ్ పాయింట్లో పెట్టేసి అలా బయటకు అయితే వచ్చాము టీ తాగడానికి వచ్చి మళ్ళీ లోపలికి అయితే వెళ్తున్నాం. లెఫ్ట్ సైడ్లో ఇక్కడ బిల్డింగ్ అయితే కనిపిస్తూ ఉంది కదా, ఇందులోనే మన బండి లోడింగ్ అయితే అవుతూ ఉంది. సో బండి ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక్కడ మనకు చూసుకోవచ్చు. సో ఇక్కడ మన పక్కకున్న బండి కూడా లోడింగ్ కోసమే వచ్చింది. మన బండి ఆ పాయింట్లో నుండి తీసేస్తే వాళ్ళ బండి అక్కడనైతే పెట్టేస్తారనమాట. సో మనకు లోడ్ కూడా బ్యాక్ సైడ్ అయితే కొంచెం హౌసింగ్ డమ్మీ టైర్ల మీద ఒక బస్తా పైకి అయితే వచ్చింది. మనకు కరెక్ట్ వెయిట్ వచ్చేసి 24.5 టన్నుల లోడ్ అయితే అయిందనమాట. సో నేను వచ్చేసి అక్కడ వాళ్ళు రిసిప్ట్ అయితే ఇస్తారు, ఎన్ని బస్తాలు వేసినామని చెప్పేసి. ఆ రిసిప్ట్ తీసుకొని వచ్చేసి ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసినాను. ఆఫీస్ దగ్గర ఇచ్చేస్తే వాళ్ళు పేపర్స్ అయితే రెడీ చేస్తారు. వీళ్ళకి ఇచ్చేసి మనం వెళ్ళిపోయి బండి పట్టా అయితే కట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ట్రిప్లో మా బామ్మర్ది గడ అయితే వచ్చింది కదా, వానికైతే పట్టా, అంటే వాడు నార్మల్గా బొలేరో అయితే నడుపుతాడు, దాన్ని ఎట్లా పట్టా కట్టడం అదైతే తెలుసు. కాకపోతే లారీకి కట్టడం అయితే తెలియదు కదా, అంటే దానికి పట్టా ఎట్లా వేయాలి, తాడు ఎట్లా ముడేయాలి అదైతే తెలియదు కదా. సో వానికైతే ఇప్పుడు ఈ ట్రైనింగ్ అయితే ఇవ్వాలన్నమాట. డబల్ వేసాయి, డబల్ క్లాత్ ఏనా 2 మినిట్స్ ఆగి ఆరిపోతుంది. ఎండ గట్టి అయినా కొడుతుంది ఇక. సో ఇద్దరైతే పైకి ఎక్కిరు, పట్టా అయితే క్లియర్ అయితే చేస్తూ ఉన్నారు. ఇద్దరు పైన 2 పట్టాలు అయితే వేస్తారు, ఒకటి ప్లాస్టిక్ పట్టా, ఇంకోటి వచ్చేసి రబ్బర్ పట్టా. అందులో ఉన్నాయా ఏమైనా వాటరు? అందులో ఏమైనా వాటర్ ఉన్నాయా? మంచు వెనక వదిలే ఒకసారి.
ముగ్గురు ఉండేసరికి పని అయితే ఎమ్మటే అయిపోయింది అనమాట. పట్టా మొత్తం కట్టేసుకున్నాం, 2 పట్టాలు అయితే వేసేసినాం. ఇప్పుడు మనకు ఫుల్ వెహికల్ వెయిట్ అయితే చూసుకోవాలి. ఫుల్ వెహికల్ వెయిట్ కాటా పెట్టేసుకొని బండి బయటనే అయితే పెట్టేసుకోమన్నాడు. పేపర్స్ అయితే రెడీ అయితే చేస్తూ ఉన్నాడంట. సో మనం బండి బయటికి తీసుకెళ్దాం. ఫస్ట్ అయితే కాటా పెట్టుకొని పక్కకు అయితే ఆపేద్దాం. ఆపేసుకొని మన చికెన్ అయితే ఉంది కదా, చికెన్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇంతసేపు లోడింగ్ ఈ పట్టగట్టుడు అనేది ఫాస్ట్గా అయిపోయింది కాబట్టి మనకు కొంచెం ఇక్కడ టైం అయితే దొరకలేదు అనమాట. అన్నం అయితే వండి అయితే పెట్టుకున్నాం. ఇప్పుడు కర్రీ అయితే చేసేసుకోవాలి బయటికి వెళ్ళి. మొత్తానికి మనం అనుకున్నట్టే లోడు మొత్తం కంప్లీట్ అయిపోయాక ఈ మ్యారినేట్ చేసిన చికెన్ అయితే వండడం అయితే జరుగుతుంది. లోడింగ్ అయితే ఉంటేనే అన్నం అయితే ప్రిపేర్ అయితే చేసేసుకున్నాం. కాకపోతే ఎంత ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 40 minutesలో మనకు లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో అందుకనే ఇక అక్కడ కూర వండే ప్రోగ్రామ్ అయితే పెట్టుకోలేదు. ఎందుకంటే మళ్ళీ మనకి ఇబ్బంది అయితే ఇక పట్టగట్టుకునుడు, బిల్స్ ఇచ్చుడు అవన్నీ ఉంటాయి కదా కథ. అట్లా అని చెప్పేసి ఇక అక్కడ వండుకోకుండా పక్కకు అయితే వచ్చేసినాం. కాటా పెట్టేసుకొని పక్కకు వచ్చేసినాం. కొంచెం ఆయిల్ పడుతుంది తమ్ముడు, ఆయిల్ కొంచెం. సో అదన్నమాట ముచ్చట. మొత్తానికి అయితే లోడ్ అయిపోయింది. పట్టా ఇట్లా అంతా కట్టేసుకున్నాం. బయటకు అయితే వచ్చేసినాం. కాటా పెట్టుకొని పేపర్లు కూడా వచ్చేసినాయి. కాకపోతే మన కూర ఒక్కటి కాలే కదా, కూర వండేసుకొని బయటికి వెళ్ళిపోదాం. అంటే కూర వండుకొని ఇంత తినేసి బయటికి వెళ్ళిపోదాం. నైట్ అయితే వండుకున్నాం అనమాట. నైట్ నిన్న టెంపుల్కి అయితే వెళ్ళాం కదా, టెంపుల్కి వెళ్ళి రాగానే కర్రీ వండేసుకొని తిన్నాం. అదే కొంచెం ఉంటే పొద్దుగాల టిఫిన్ టైప్లో చేసేసి ఇప్పుడైతే మళ్ళీ వంట అయితే చేసుకుంటున్నాం. ఇప్పుడు చేసేసుకుంటే ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 2 అయితే అవుతా ఉంది. ఇప్పుడు తినేసి బయలుదేరితే ఇక తెల్లారేసరికి మళ్ళీ నాగపూర్లో పడాలి బండి. మనం అయోధ్య నుండి రాత్రి 10ంటికి బయలుదేరే తెల్లారేసరికి రేవా దాటినాం కదా. అంటే ఈ లెక్కన మనం తెల్లారేసరికి నాగపూర్ దగ్గర ఉంటాం. కవాస వాళ్ళని తప్పియాలి అటు ఇటు చేసి రేపు తెల్లారేసరికి. మా బామ్మర్ది వంట మాస్టర్ అండి, చెఫ్, నేర్చుకుంటాను. ఈ ట్రిప్లో వానికి బండి కూడా నేర్పిస్తా. హైదరాబాద్ పోయాడు లోపు గిన్నె మీద వస్తే జాగ్రత్త ఒప్పిపోయా మళ్ళీ నవ్వుతానే కదా. మామూలుగా ఒక పేరు పెట్టా చెప్పనా, ఏది అయితే పోతే ఇప్పుడే చెప్తాను. మామూలుకి గిన్నె మీద ఇప్పుడు నీ పెట్టాడు కదా, మీరే పెట్టారు వాళ్ళకి. మళ్ళీ ఏదో ఒక రోజు తప్పకుండా చెప్తారా నీ పేరు, నీకు పెట్టే పేరు. చాలే ఇంకెంత గోకుతావు దాన్ని, ఏం అంటదు. సో వంట అయితే చేసేసుకుందాం. వంట చేసేసుకొని బయలుదేరదాం. కర్రీ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. ఇక తినేసి బయలుదేరుతాం. టైం వచ్చేసి 3 అవుతుందా, 3:20 అయితే అవుతా ఉంది. 4 వరకు బయలుదేరేస్తే రేపు మార్నింగ్, ఎల్లుండి మార్నింగ్ వరకు అయితే మనం అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో తినేసి చలో. అయినా ఇక్కడ వారణాసిలో ఈ రోజు నుండి ట్రాఫిక్ అయితే ఆపేసిర్రు. మ్యాక్సిమం ఇప్పటి నుండి మళ్ళీ బండ్లు ఏం వారణాసి సిటీ లోపలికి అయితే వెళ్ళాం అనుకుంటా. నో ఎంట్రీ అంట. ప్రయాగ్రాజ్లో కూడా సేమ్ రూలు, వారణాసిలో కూడా సేమ్ రూల్ అయితే పెట్టారు. ఎందుకంటే ప్రయాగ్రాజ్ వెళ్ళిన ప్రతి ఒక్కరు ఇక్కడ వారణాసికి అయితే రావడం అయితే జరుగుతుంది. అంటే ప్రయాగ్రాజ్ వెళ్తున్నారు, అట్నే అయోధ్య చూసుకొని వారణాసి కూడా వచ్చేసి అన్ని కవర్ చేసుకొని అయితే వెళ్తూ ఉన్నారనమాట. నాకు తెలిసి ఇప్పటి నుండి హెవీ వెహికల్స్ని అయితే వారణాసికి ఎంటర్ చేయరు కావచ్చు మేబీ. మనమైతే ఎట్నో అట్లా బయటపడ్డాం ముందే. ఇప్పుడు ఇక్కడ మన హైవే మీద కూడా ట్రాఫిక్ జామ్ అయితే అయింది. తినేసి బయలుదేరి అసలు చూద్దాం మరి ట్రాఫిక్ బయటికి వెళ్ళామా ఎట్లుంటుంది పరిస్థితి అని చెప్పేసి. ఫస్ట్ అయితే కడుపు నుండి ఇంత తిని బయలుదేరదాం. బావ కోసం ఆగుదామని లేదు, బావ కోసం ఆగుదామని లేదు. నీకు పెట్టిన పేరు చెప్తా ఇప్పుడు సప్లై. నువ్వు తినమంటారా తింటానా? చికెన్లా నిమ్మకాయ పిండుకొని ఒక ఎర్రగడ్డ కొత్తడు అనుకున్నా కానీ తమ్ముడు వేలేగా ఇయ్యాలా. ఒక ఎర్రగడ్డ పోయి ఉల్లిగడ్డ ఒకటి అట్లా నంచుకుంటా ఉంటే
ఆ కిక్కే వేరప్ప. మనకి ఇలా రసం లేదుగా. ఎట్లుంది? నీకు భయ్యా? సో ఫ్రెండ్స్, టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 4 o'clock అయితే అవుతా ఉంది. 4 పాయింట్ల డెఫ్ అయితే ఉంది అండ్ ఒక 80 లీటర్ల డీజిల్ అయితే ఉంది. మనం మీర్జాపూర్ దగ్గరికి వెళ్ళాక డీజిల్ అయితే ఫుల్ చేసుకుందాం, ఎందుకంటే యూపీలో తక్కువ రేట్ ఉంటుంది కదా. మీర్జాపూర్ దగ్గరికి వెళ్ళేసి ఫుల్ చేసేసుకొని బయలుదేరిపోదాం. హైవే మీద ట్రాఫిక్ ఉందా ఏమన్నా? సో ఇక్కడ మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే హైవే రోడ్ అయితే ఉంటుంది అన్నమాట. అక్కడ యూటర్న్ ఎక్కడ ఉందో తెలియదు అసలు. ఫస్ట్ మనం లోపలికి అయితే వచ్చినాంలే కానీ నైట్ వచ్చేటప్పుడు చూసుకోలేదులే, కానీ స్ట్రైట్గా కనిపించేది హైవే రోడ్డు. మనం ఇక్కడ రైట్ సైడ్ తీసుకొని పోతే ఒకటి సింగిల్ రోడ్ అయితే ఉంటుంది. ఆ సింగిల్ రోడ్లో వెళ్ళిపోయి మళ్ళీ మనం హైవేకి అయితే ఎక్కాలి. ఎగ్జాక్ట్గా మన వెహికల్లో 24 టన్నుల 490 క్వింటాల మైదా అయితే లోడ్ అయితే చేయడం అయితే జరిగింది. పొద్దుగాల మీరు చికెన్ గిటే వచ్చిరా? మనకు లోడ్ అయిన కంపెనీకి ఇదే ఉన్నట్టుందిగా. ఎక్కడిది? అదే యూటర్న్ ఎక్కడుందో ఏమో. మనమైతే పోతాను. వారణాసి నో ఎంట్రీ చేయడం వల్ల మొత్తం హైవే మీద వెహికల్స్ అయితే ఆగిపోయినాయి. సో నేనైతే ఒక 300 మీటర్స్ పోయి లెఫ్ట్ తీసుకుంటే మనకు మిర్జాపూర్ పోయే రోడ్ అయితే వస్తుంది. అందుకని చెప్పేసి నేను సర్వీస్ రోడ్లో పడి అయితే వస్తున్నా. అటు సైడ్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది మొత్తం. ఈయన వాళ్ళ లారీ ఇళ్ళకెళ్ళి పట్టుకొని వస్తాడుగా ఆ రాంగ్ రూట్లో. అయిపోయింది పో, సర్వనాశనం చేసిరు. సర్వనాశనం చేసావు. వారణాసి ట్రాఫిక్ చూడండి ఎట్లుందో. ఇక్కడ నుండి ఒక 20 కిలోమీటర్ల ట్రాఫిక్ జామే. వెనక ఒక 5 కిలోమీటర్ల నుండి ఇక్కడ నుండి ఇంకో 20 కిలోమీటర్లు, మొత్తం 25 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్. మధ్యలో పోలీసులు బార్గేట్లు పెట్టి బండ్లను ఆపుతా ఉన్నారు. ఆపి అప్పుడు కొన్ని అయితే పంపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మిర్జాపూర్ నుండి వచ్చే బండ్లు అయితే ఇక్కడ టచ్ అవుతాయి కదా. సో ఇక్కడ కొన్ని ఆపుతున్నారు, అక్కడ కొన్ని ఆపుతున్నారు. ఇక్కడ నుండి ఒకసారి వదిలిపెడుతున్నారు, ఈ పోయినాక మళ్ళీ అటు నుండి కొన్ని, మళ్ళీ అయిపోయినాక మళ్ళీ ఇటు నుండి కొన్ని, అట్లా వదిలిపెడతా ఉన్నారు అనమాట. ఏం లేదు, ఇక కుంభమేళ అయిపోయేంత వరకు తప్పదు ఇక భరించాల్సిందే ఈ ట్రాఫిక్ కష్టాలు. ఈ కుంభమేళ అయిపోయిన రోజులు ఈ రూటు మనం స్కిప్ చేస్తే బెటర్ అనుకుంటా, ఎందుకో అనిపిస్తుంది. సో ఒకసారి అయితే ఆలోచించుకోండి. ఒకవేళ మీరు మీ సొంత వెహికల్స్ తీసుకొని వచ్చినా కూడా బయట ఎక్కడనో పార్కింగ్ చేసుకొని అయితే రావాల్సి అయితే వస్తుంది. అంటే పార్కింగ్స్ బయట ఏర్పాటు చేసిరు. ఒక 5-10 కిలోమీటర్ల అవతల సిటీకి 5-10 కిలోమీటర్ల అవతలను అయితే ఏర్పాటు అయితే చేయడం అయితే జరిగింది. అక్కడ ఆపేసుకొని మళ్ళీ లోకల్ ట్రాన్స్పోర్ట్ ద్వారా మనమైతే ఎక్కడనైతే కుంభమేళ జరుగుతుందో అక్కడికి వెళ్ళొచ్చు. అండ్ అంతేకాకుండా మనకు వారణాసిలో కూడా విశ్వనాథ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. ఎందుకంటే మన సొంత వెహికల్స్ ఇక్కడ లోకల్ వెహికల్స్ అన్నీ కలిస్తే ఇంకా ట్రాఫిక్ జామ్ ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి బయట వెహికల్స్ని అయితే అలౌ చేయట్లేదు. ఓన్లీ సిటీ లోపల తిరిగే వెహికల్స్ని అయితే అలౌ చేస్తూ ఉన్నారు. లోకల్ వెహికల్స్ మీరైతే మీ గమ్యస్థానానికి అయితే చేరుకోవచ్చు. మిర్జాపూర్లో డీజిల్ అయితే ఫుల్ చేస్తూ ఉన్నాము, ఎందుకంటే యూపీలో డీజిల్ ప్రైస్ అయితే తక్కువ ఉంటాయి కదా. సో ఇక్కడనైతే ఆగినాము. ఇక్కడ ఫుల్ చేసుకుంటే ఇక డైరెక్ట్ మళ్ళీ మనకు ఒక 70 కిలోమీటర్స్ స్ట్రైట్గా ఇటు వెళ్తే హనుమాన బార్డర్ అయితే వస్తుంది, ఘాట్ రోడ్డు. ఎందుకంటే అది మధ్యప్రదేశ్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ అక్కడ డీజిల్ ప్రైస్ అయితే ఎక్కువ, అందుకే ఇక్కడ డీజిల్ ఫిల్ చేసుకొని అయితే బయలుదేరుతాం ఇక్కడ నుండి. ఇక్కడ డీజిల్ ప్రైస్ వచ్చేసి 88 రూపాయల 38 పైసలుగానైతే ఉంది, 39 పైసలు. సో ఫుల్ చేసేసుకుందాం. ఇక్కడ యానంలో అయితే ఫుల్ చేశాను. యానంలో ఫుల్ చేసి వచ్చి మళ్ళీ మహారాష్ట్ర జామ్ దగ్గర ఇంకో 20,000 అయితే కొట్టించిన. సో ఇప్పుడు మనకు టోటల్గా మొత్తం అయిపోగా మనకు ఇక్కడ లోడ్ చేసుకొని మీర్జాపూర్ వస్తే మనకు 332 లీటర్లు అయితే పట్టింది ఇక్కడ ఫుల్ చేస్తే. మళ్ళీ మనం మహారాష్ట్రలో ఫుల్ చేసేసుకుంటే మళ్ళీ హైదరాబాద్ అన్లోడ్ అయ్యి మళ్ళీ ఆంధ్రాకి అయితే వెళ్ళిపోద్ది. సో ఇక్కడ పెట్టేసి బయలుదేరిపోదాం ఇక.
ఎర్లీ మార్నింగ్ టైంలో జబల్పూర్ దగ్గర ఘాట్ రోడ్ అయితే ఎక్కిస్తూ ఉంటే ఇక్కడ ఒక యాక్సిడెంట్ అయితే జరిగిందనమాట. అంటే ఒక స్లీపర్ బస్సు, ఏసీ బస్సు ఏదైతే ఉందో అది ఘాట్ రోడ్ అయితే దిగుతూ ఉన్నాడు. దిగుతూ ఉంటే ఇక బస్సెస్ ఎట్లా ఉంటాయి తెలుసు కదా, మనకు ఆ ప్లేస్ దొరికితే అందులో నుండి కట్టుకొట్టుకొని వెళ్దాం అనేసి ఎక్కువ మంది అయితే చూస్తూ ఉంటారు. సరే ఇక్కడనైతే ఏమైందంటే సేమ్ ఈ డ్రైవర్ కూడా ఒక వెహికల్కి కట్టుకొట్టేసి ఇంకో వెహికల్ని క్రాస్ చేయాలని అయితే అనుకున్నాడు. కాకపోతే అక్కడ ఆ స్పీడ్లో ఉండడం వల్ల మన ముందు వెహికల్ లారీ ఏదైతే ఉందో ఆ లారీ వచ్చేసి కొంచెం తక్కువ స్పీడ్లో ఉందన్నమాట. ఘాట్ రోడ్ దిగుతుంది కాబట్టి గేర్లో పోనించడం అయితే జరుగుతూ ఉంది. సో గేర్లో పోనిస్తూ ఉండేసరికి ఆ వెహికల్ స్పీడ్ తక్కువ ఉండి బస్సు స్పీడ్ ఎక్కువ ఉండేసరికి బస్సు వెనక నుండి పోయి మనకు లారీని అయితే డ్యాష్ కొట్టడం అయితే జరిగింది. సో డ్రైవర్ సైడ్ మొత్తం మనకు డాష్ బోర్డ్ ఏదైతే ఉందో ఆ డాష్ బోర్డ్ అయితే డ్రైవర్ని లోపలికి అయితే ఒత్తేసింది అనమాట. ఒత్తేసి బండి ఇంజన్ అయితే ఆఫ్ అవ్వలేదు. ఆఫ్ అవ్వకుండా ఉండేసరికి ఎవరు అంటే లోపల ప్యాసింజర్స్ అందరు కూడా ఇప్పుడే దిగుతూ ఉన్నారు బ్యాక్ సైడ్ డోర్లో నుండి దిగి వాళ్ళ అంటే ఒక యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళ ఆలోచన ఏంది, మనం బయటపడాలి ఫస్ట్ అని చెప్పేసి అయితే ప్రతి ఒక్కరికి అయితే ఉంటుంది కదా. సో అదే విధంగానైతే జరిగిందనమాట ఇక్కడ. అండ్ అంతేకాకుండా ఇది వచ్చేసి ఫుల్ కవర్డ్ అన్నమాట ఏసీ వెహికల్. సైడ్ మిర్రర్స్ అవన్నీ ఓపెన్ చేసేటట్టు అయితే ఉండవు కదా. సో అట్లని చెప్పేసి అందరూ వీలైనంత త్వరగా బయటికి అయితే దిగేస్తూ ఉన్నారు. అండ్ డ్రైవర్ అయితే లోపలనే ఒక్కడే చిక్కుకొని పోయి ఉండడం అయితే జరిగింది. సో అతని ఆర్తనాదాలు వింటే నాకే చాలా బాధ వేసింది అనమాట. అండ్ వెహికల్ ఇంజన్ అయితే స్టాప్ అవ్వలేదు. అందరు మెయిన్ థింగ్ భయపడేది దేనికంటే ఇంజన్ స్టార్ట్ అవ్వలేదు. ఒకవేళ ముందు ఆ లారీ అయితే అడ్డం ఉంది, కానీ ఒకవేళ ఆ లారీ ఏమన్నా సైడ్కి వెళ్ళిపోతే బండి ముందుకు వెళ్ళిపోయి లోయలోకి ఇట్లా పడిపోద్ది అన్న భయంతో అయితే ఎవరు కూడా బస్సు ఎక్కడానికి అయితే సాహసం అయితే చేయలేదు. సో నేను చాలాసేపు చూసినా ఎవరు ఎక్కట్లేరని చెప్పేసి ఇక డైరెక్ట్ నేనే పోయి ఎక్కి బండి ఆ డ్రైవర్ తోటి కాసేపు మాట్లాడి ఆ బండి ఇంజన్ అంటే మనకు అసలు ఆ స్టీరింగ్ ఆ తాళం ఎక్కడ ఉందో కూడా అర్థం కాకుండా ఉందన్నమాట. సో ఆ స్టీరింగ్ పైకి లాగేసి బండి ఇంజన్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఇంజన్ స్టార్ట్ చేశాక నా వెనకాల ఇంకో ముగ్గురు పెద్దవాళ్ళు అయితే వచ్చారు. వెనక ఒక తమిళనాడు బండి ఉంటే అందులో నుండి ఒక రాడ్ అయితే తీసుకొని వచ్చి స్టీరింగ్ను మొత్తం ఇరగొట్టి అతన్ని అయితే సేఫ్గా బయటికి తీయడం అయితే జరిగింది. गाड़ी बंद करो। बंद नहीं हो रहा। जिंदा भैया निकाल लो, हाँ निकाल ले भैया से, लगता भैया निकाल ले, जरा लगा भाई दीपक, राड लगा दोस्त, राड लगाओ। సో మనతో పాటు లొకేషన్ బండి అయితే సేమ్ కొబ్బరికాయ లోడ్ వేసుకొని అయితే మిర్జాపూర్ వచ్చింది కదా, అదే బండి సేమ్ మన బండి లోడ్ అయిన కానీ లోడ్ అయింది అనమాట మైదాపిండి. సో అన్న వాళ్ళది వచ్చేసి కాటేదాన్లో అన్లోడింగ్ పాయింట్, మనది వచ్చేసి షాద్నగర్. సో ఇప్పుడు ఎట్లా నైట్ వెళ్ళిపోతా ఉన్నాను కాబట్టి నేనైతే డైరెక్ట్ సిటీలో నుండి అయితే వెళ్ళిపోతాను. ఆ అన్న వాళ్ళకైతే కొంచెం రూట్ తెలియదంట. ఒకసారి గైడ్ను తీసుకొని సిటీ లోపల నుండి వెళ్ళిందంట, కానీ రూట్ తెలియదంటే సో ఆగమని అయితే చెప్పాను. వాళ్ళు ఆల్మోస్ట్ మధ్యాహ్నం నుండి అయితే వెయిట్ అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ టైంకి వెళ్ళినా కూడా అవుటర్ రింగ్ రోడ్ నుండి వెళ్ళినా కూడా ఆ రోజు ఎట్లాగో అన్లోడ్ కాదు కదా, అట్లా అని చెప్పేసి అయితే వెయిట్ చేశారు నా కోసం. నేను వెళ్ళి మన మేడ్చల్ దగ్గరనైతే ఆగమని చెప్తే ఆగారు. సో అన్న వాళ్ళని తీసుకొని డైరెక్ట్ మెయిన్ సిటీలో నుండి అయితే నేను కాటేదాన్లో అన్న వాళ్ళను వదిలేసి నేనైతే డైరెక్ట్ షాద్నగర్కి అయితే వెళ్ళిపోతాను అనమాట. సో ఫైనల్లీ హైదరాబాద్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడు మనం వచ్చేసి ఉప్పల్ రింగ్ రోడ్ అయితే క్రాస్ అయినాం అనమాట. ఈ ఉప్పల్ రింగ్ రోడ్ నుండి మనం డైరెక్ట్ ఎల్బీ నగర్ నుండి కాటేదానికి అయితే వెళ్ళిపోవచ్చు వయా కర్మన్ ఘట్ నుండి. మూసీ నది వంతెన అయితే దాటుతూ ఉన్నాం. మంచి సువాసనలు అయితే వెదజల్లుతూ ఉంటుంది ఇక్కడ. ముక్కు అయితే మూసుకొని మాట్లాడాలని అనుకున్నాలే కానీ ముక్కు మూసుకుంటే మాట్లాడరాదే అని ఇక అట్నే పీల్చుకుంటేనే మాట్లాడతాను. లొకేషన్ వల్ల బండి వచ్చేసి ఇక్కడే కాటేదాన్ని ఇటు లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడనే అన్న ఈ లోపలికి పోవాలి. ఇంతకుముందు వచ్చిర్రా సిటిఎన్ కాట రాలా? గైడ్ ఎక్కించుకొని వచ్చినావా? సో లొకేషన్ వాళ్ళ అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి కాటేదాన్, మనది వచ్చేసి జేపీ దర్గా రోడ్డు.
ఈ స్ట్రైట్గా ఒక 3 కిలోమీటర్స్ పోతే హిమాన్షి బిస్కెట్ ఫ్యాక్టరీ అయితే ఉంటుందంట. హిమాన్షి బిస్కెట్ ఫ్యాక్టరీ అంటే బేకర్స్ అని అయితే ఉంది. బిస్కెట్ ఫ్యాక్టరీయా లేకపోతే చిప్స్ గిప్స్ ఇలాంటివి ఏమైనా తయారైతాయి అనేది అయితే తెలియదు మనకు. ఒక 3 కిలోమీటర్స్ అయితే లోపలికి వెళ్ళాలి ఇక్కడ నుండి. ఇద్దరికి అయితే సేమ్ కిరాయి. నాదొక 20 కిలోమీటర్లు ఎక్స్ట్రా అయితే రన్ అవ్వడం అయితే జరిగింది. ఇద్దరిది లోడ్ అయింది కూడా ఒకటే కంపెనీ నుండి అనమాట. సో బేకర్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం.